జై శ్రీరామ్. నా పేరు పిన్నంశెట్టి రాము. మా పిల్లలు ఈ సిద్ధార్థ స్కూల్లో గత 5 సంవత్సరాలుగా ఇక్కడే చదువుతున్నారు. మా పెద్ద పాప ఇప్పుడు 4th స్టాండర్డ్ పిన్నంశెట్టి సహస్ర, మా చిన్న పాప 1st క్లాస్ పిన్నంశెట్టి దాత్రి. మా పెద్ద పాపను కరోనా టైంలో జాయిన్ చేసినప్పుడు ఆమె ఇంప్రూవ్మెంట్ చాలా తక్కువ ఉండే, అంటే అప్పుడు కరోనా కాబట్టి మనం కూడా పట్టించుకోలేము. దాని తర్వాత ఇంప్రూవ్మెంట్ చూస్తూ ఉంటే నాకు ఇక్కడ ఉన్నటువంటి మేడంలో తీసుకునే రెస్పాన్సిబిలిటీ కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం నాకు తెలియదు, కానీ వాళ్ళ పిల్లలు మాత్రం ఇంప్రూవ్మెంట్ చాలా అంటే చాలా బాగుంది. ఏ విధంగా ఉందంటే మా పాప చదువుకున్నప్పుడు 6th 7th ర్యాంక్ వస్తుండే ఫస్ట్, ఇప్పుడు 5th స్టాండర్డ్లో వచ్చేసి 3rd ర్యాంక్ వచ్చింది ఈ సంవత్సరం. ఇది నేను చాలా ఆనందదాయకంగా నేను భావిస్తున్నాను. మీ పిల్లలు కూడా సిద్ధార్థ స్కూల్లో జాయిన్ చేసి, అంటే ఎందుకు జాయిన్ చేయమని నేను ఖచ్చితంగా చెప్తున్నాను అంటే, ఇందులో చాలా సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. మరియు ఇక్కడ ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయులు, ప్లస్ ఇందులోనే చదువుకొని ఎన్నో ఉన్నత శిఖరాలకు వెళ్ళినటువంటి చాలామంది మాకు ఆ జాబులు వద్దు అని కూడా ఇక్కడనే టీచింగ్ చేయడానికి కూడా వచ్చి ఇక్కడ చేస్తున్నారు. ఆ విధంగా నేను చెప్పగలుగుతుంది ఏంటంటే సిద్ధార్థ స్కూల్లో చాలా ఉన్నతమైన చదువు ఉందని నేను భావిస్తున్నాను. ఇది నా అనుభవంతో చెప్తున్నాను. మా పిల్లలిద్దరిని మీకు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు దా బేట, వీళ్ళు మా ఇద్దరు పిల్లలు. మా పెద్ద పాప సహస్ర, మా చిన్న పాప దాత్రి. వీళ్ళిద్దరు అంటే ఒక విధానం ఏంటంటే చదువనే కాదు, పిల్లలకు క్రమశిక్షణ ముఖ్యం. ఆ విధంగా కూడా అంటే పేరు కూడా చెప్తాను. ఇక్కడ పద్ధతి ఏమైనా వినోది మేడం చాలా అంటే రెస్పాన్సిబుల్గా తీసుకుంటుంది. ఇంకొకటి ఏంటంటే మా 4th క్లాస్లో మా పాప 5th క్లాస్కి ఇప్పుడు వెళ్తుంది. దాము సారు ఈమె పైన, ప్లస్ శేఖర్ సార్ కానివ్వండి, ఎంత కేర్ తీసుకుంటారో నేను కళ్ళారా చూసిన. అంటే నా పిల్లల విషయంగా నేను చెప్పాను అనుకోండి, సార్ ఇట్లా ఉంది పిల్లలు అంటే ఒక 1 వీక్లో వాళ్ళ ఇంప్రూవ్మెంట్ ఏంటని చూపిస్తారు. అది మేడంలకు చెప్పి వాళ్ళ క్లాస్ టీచర్గా లేకపోతే వాళ్ళ సబ్జెక్ట్ టీచర్గా చెప్తారో మాకు తెలియదు, కానీ ఇంప్రూవ్మెంట్ మాత్రం జస్ట్ 1 వీక్లోనే ఏర్పడుతుంది. ఈ పరంగా నేను అందుకే మీ అందరికీ సజెషన్ చేస్తున్నాను, సిద్ధార్థ స్కూల్లో జాయిన్ చేసి మీ పిల్లలందరినీ మంచి భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలకు చేర్పించే బాధ్యత వీళ్ళు తీసుకుంటారని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను.